Hi students, in second unit your next concept is relational model. As you know that relation means table. So in this relational model is proposed by Dr. E.F. Codd. E.F. means Edgar Frank Codd. Dr. Edgar Frank Codd in 1970. This relational model is developed by Edgar Codd in 1970. So this relational model is considered as one of the most popular developments in the database technology because it can be used for representing most of the real world objects. Most of the real world objects can be represented by using relational model. So this is considered as a popular data model in the database design. So this relational database is one that represents information in tables with rows and columns. So relation means table. So relation అంటేనే టేబుల్ అంటున్నాం కాబట్టి సో టేబుల్ ఏమేమి ఉంటాయి, రోస్ అండ్ కాలమ్స్. సో అలాగే రిలేషనల్ డేటాబేస్ కూడా ఇన్ఫర్మేషన్ ని టేబులర్ ఫామ్ లో రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తుంది. So in this relational model we have some basic concepts, that means basic building blocks for relational model. So the relational model uses the formal terms like attribute, tuple, relation, domain, schema, key. So this relational model contains some common basic concepts. The first one is attribute. As you know that attribute means a characteristic of data. Attribute means characteristics of data. For example, consider a person which have attributes name, age, gender. Okay, a person and attribute consider person అనేది తీసుకుంటే ఎగ్జాంపుల్ గా దాని అట్రిబ్యూట్ పర్సన్ అట్రిబ్యూట్స్ ఏముంటాయి, నేమ్, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టపుల్. Tuple represents a collection of information that describes a person or a place or a thing. Tuple means it represents a collection of information. Collection of information అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రిప్రజెంట్ చేస్తుంది. అది దేన్ని ఏ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక కన్సిడర్ చేసాం పర్సన్ అని, వెదర్ ఇట్ ఈస్ ఎ పర్సన్ అవ్వచ్చు, లేదా థింగ్ అయి ఉండొచ్చు, ఆర్ ప్లేస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేదాన్ని టపుల్ అంటాం. ఒక టపుల్ యాక్సెస్ చేసాము అంటే మనం ఆ పర్టికులర్ థింగ్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టపుల్ని టేబుల్లో మనం రో అంటాం. పర్సన్ అనే టేబుల్ ఉంది అనుకోండి, ఆ టేబుల్లో ఏమేమి ఉంటాయి, నేమ్, పర్సన్ నేమ్ ఉంటుంది, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, అడ్రస్, స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అవన్నిటిని కంబైన్ చేస్తే ఒక రో అంటాం. టపుల్ ఈజ్ నథింగ్ బట్ రో. ఆ రోలో ఆ పర్సన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, దాన్ని మనం టపుల్ అంటున్నాం. టపుల్ ఈజ్ నథింగ్ బట్ రో ఆర్ రికార్డ్. సో డేటాబేస్ని మనం టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఆ టేబులర్ ఫామ్ని లో ఉన్న రోనే మనం టపుల్ అంటాం, యాట్రిబ్యూట్ని కాలం అంటాం. కాలంనే యాట్రిబ్యూట్ అంటాం, రోనే టపుల్ అంటాం. సో యాట్రిబ్యూట్ ఆర్ కాలం ఆర్ ఫీల్డ్, యాట్రిబ్యూట్ అన్నా కాలం అన్నా ఫీల్డ్ అన్నా ఒకటే. అండ్ రో, టపుల్ ఆర్ రికార్డ్ ఏదైనా ఒకటే. ఓకేనా? సో ఒక పర్సన్ కన్సిడర్ చేసాం, నేమ్, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అంటున్నాం. అంటే ఏంటి, అవన్నీ కాలమ్స్. టపుల్ అంటే ఏంటి, రో. రోలో ఏముంటుంది, నేమ్ సమ్ విజయ, అడ్రస్ తణుకు, ఏజ్ 25, డేట్ ఆఫ్ బర్త్ సమ్ ఇన్ ద ఇయర్ సమ్ సో అండ్ సో ఇయర్, అవన్నీ ఆ వాల్యూస్ అన్నీ ఉంటే దాన్ని రికార్డ్ అంటున్నాం, రో అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ రిలేషన్. రిలేషన్ మీన్స్ కనెక్షన్. సో రోస్కి కాలమ్స్కి మధ్య కనెక్షన్. సో data is organized in terms of rows and columns in a table known as relation.
ఆ టేబుల్నే మనం రిలేషన్ అంటున్నాం. ఆ టేబుల్ ఏముంటుంది? అట్రిబ్యూట్స్, టపుల్స్, రోస్ అండ్ కాలమ్స్, ఆ కాంబినేషన్నే మనం రిలేషన్ అంటున్నాం. ద రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ table. Next one, domain. A domain describes the set of possible values that are all of the same type for a given attribute. ఇప్పుడు attribute అంటే కాలమ్ అని చెప్తున్నాం కదా మనం, ఈజ్ నథింగ్ బట్ డొమైన్ ఆల్సో. డొమైన్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే, ఇప్పుడు కాలమ్ ఉంది అనుకోండి, కాలమ్ అంతా ఒకే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇప్పుడు నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది, అది ఒక కాలమ్. దాంట్లో నేమ్ అంటే అంతా క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ అనే అట్రిబ్యూట్ కన్సిడర్ చేద్దాం. ఏజ్ అంతా న్యూమరిక్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. అందుకే అంటున్నాం డొమైన్ డిస్క్రైబ్స్ ద సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ దట్ ఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ టైప్ ఫర్ ఎ గివెన్ అట్రిబ్యూట్. ఒక అట్రిబ్యూట్కి సేమ్ డేటా టైప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డిస్క్రైబ్ చేసేదాన్ని డొమైన్ అంటున్నాం. నెక్స్ట్ వన్, స్కీమా. Schema is a formal description of all the database relations and the relationships existing between them. సో ఏదైతే టేబుల్స్ ఉన్నాయి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి డేటాబేస్లో, వాటన్నిటి రిలేషన్స్ని డిస్క్రైబ్ చేసేదాన్ని స్కీమా అంటున్నాం. రిలేషన్ అంటే టేబుల్, ఒక డేటాబేస్లో మోర్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ మనం ఫ్రేమ్ చేస్తాం. ఆ మోర్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ మధ్య రిలేషన్స్ మెన్షన్ చేసేదాన్ని స్కీమా అంటున్నాం. అన్ని టేబుల్స్ కంబైన్ చేసి ఒక ప్లేస్లో స్టోర్ చేసేదాన్ని DBMS అంటున్నాం, డేటాబేస్ అంటున్నాం. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ అ స్కీమా. నెక్స్ట్ వన్, కీ. సో కీ ఏంటంటే ఇట్స్ అన్ అట్రిబ్యూట్ విచ్ హెల్ప్స్ టు యూనిక్లీ ఐడెంటిఫై ఏ రో. మన ప్రతి టేబుల్లోనూ ఒక కీ అట్రిబ్యూట్ ఉంటుంది. మనం ప్రైమరీ కీ అని డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఆ కీ అట్రిబ్యూట్ ఆ ఎంటైర్ టేబుల్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాన్ని కీ అంటున్నాం. ఆ కీ అట్రిబ్యూట్ని, ఆ ప్రైమరీ కీని కీ అంటాం. ప్రైమరీ కీ అంటే ఏంటి? విచ్ ఈజ్ యూనిక్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ డిఫరెంట్గా ఉండేది, యూనిక్గా ఉండేదాన్ని కీ అంటాం మనం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ కాన్సెప్ట్, కార్డ్స్ రూల్స్. రిలేషనల్ మోడల్ని ఐడెంటిఫై చేసింది ఎవరు? కార్డ్, ఎడ్గర్ ఫ్రాంక్ కార్డ్. సో ఈ ఎడ్గర్ ఫ్రాంక్ కార్డ్ ఏం చేశారు అంటే కొన్ని రూల్స్ని ఐడెంటిఫై చేశారు రిలేషనల్ మోడల్కి. సో అవి ఏంటంటే 13 నెంబర్ ఆఫ్ రూల్స్. వీటిని కార్డ్స్ రూల్స్ ఆర్ కార్డ్స్ లా అంటారు. ఇవి కొన్ని ఈ సెట్ ఆఫ్ 13 రూల్స్ ఎవరు ఐడెంటిఫై చేశారు? కార్డ్. ఎందుకంటే టు డిటర్మైన్ ఇఫ్ DBMS కెన్ బి కన్సిడర్డ్ యాజ్ రిలేషనల్ DBMS ఆర్ నాట్. మనం ఫాలో అవుతున్న DBMS రిలేషనల్ DBMS కాదా అని ఐడెంటిఫై చేయడానికి కార్డ్ అనే పర్సన్ ఈ 13 రూల్స్ని ఐడెంటిఫై చేశారు. మస్ట్ అండ్ షుడ్గా మనం క్రియేట్ చేసిన DBMS రిలేషనల్ DBMS, ఇట్ ఈస్ నథింగ్ బట్ RDBMS. RDBMS అన్న రిలేషనల్ DBMS అన్న ఒకటే. మనం క్రియేట్ చేసిన DBMS RDBMS అయితే కనుక మస్ట్ అండ్ షుడ్గా ఈ 13 రూల్స్లో అట్లీస్ట్ 6 రూల్స్ సాటిస్ఫై అవ్వాలి. 13 రూల్స్ సాటిస్ఫై అవ్వాలని ఏం లేదు, అట్లీస్ట్ 6, మినిమం 6 రూల్స్ సాటిస్ఫై అయితేనే దాన్ని రిలేషనల్ DBMS అంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా DBMS ఇందులో 6 రూల్స్ కనుక మినిమం 6 రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇట్స్ నాట్ ఏ RDBMS. ఇప్పుడు వరకు వరల్డ్లో 13 రూల్స్ ఫాలో అయిన RDBMS లేదు. 13 రూల్స్ కార్డ్స్ 13 రూల్స్ సాటిస్ఫై అయిన RDBMS లేదు. అందుకే సో అట్లీస్ట్ 6 అన్న ఫాలో అయితేనే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ RDBMS అంటాం. సో ఆ 13 రూల్స్ ఏంటో 1 by 1 చూద్దాం. ఫస్ట్ రూల్ ఈస్ రూల్ 0. సో రూల్ 0 మీన్స్ ఇట్ మస్ట్ యూజ్ ఇట్స్ రిలేషనల్ ఫెసిలిటీస్ టు మేనేజ్ ద డేటాబేస్. రూల్ 0 ఏంటంటే రిలేషనల్ ఫెసిలిటీస్ అని యూజ్ చేయాలి. రిలేషనల్ ఫెసిలిటీస్ ఇన్ ద సెన్స్ మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అందులో రూల్స్ ఫాలో అవుతూనే డేటాబేస్ని క్రియేట్ చేయాలి. దాని డేటాబేస్ని మేనేజ్ చేయాలన్నా త్రూ దట్ రూల్స్ మాత్రమే మేనేజ్ చేయగలగాలి. అలా ఫాలో అవుతూనే DBMSని క్రియేట్ చేయాలి. అంటే ఆ రిలేషనల్ రూల్స్ని యూజ్ చేసి క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ రిలేషనల్ రూల్స్ మాత్రమే యూజ్ చేసి డేటాబేస్ని మేనేజ్ చేస్తాయి. దాన్ని రూల్ 0 అంటారు. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ రూల్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ మీన్స్ డేటా. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటమ్మా? డేటా. సో డేటా రూల్. సో ఇందులో ఏంటంటే
మనం డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాము అంటే మస్ట్ అండ్ షుడ్గా ఆ డేటాబేస్లో డేటా అంతా ట్యాబులర్ ఫామ్లో స్టోర్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ అంటే డేటా కదా, డేటా రూల్, డేటా ఎలా స్టోర్ చేయాలి అనే రూల్ అనమాట. డేటా మస్ట్ అండ్ షుడ్గా టేబులర్ ఫామ్లో ఉంటే మాత్రమే దాన్ని ఇన్ఫర్మేషన్ రూల్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ రూల్లో ఈ రూల్ సాటిస్ఫై చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా డిబిఎంఎస్ ఏ ఫార్మాట్లో ఉండాలి, డేటా ట్యాబులర్ ఫామ్లో ఎట్లా ఉంటేనే సెకండ్ రూల్ సాటిస్ఫై అయినట్టు. నెక్స్ట్ థర్డ్ రూల్ గ్యారంటీడ్ యాక్సెస్. గ్యారంటీడ్ యాక్సెస్ అంటే ఏంటి? కంపల్సరీగా యాక్సెసిబిలిటీ ఉండాలి అని. మనంటే సో ఎవ్రీ పీస్ ఆఫ్ డేటా ఇన్ ద టేబుల్ ఈస్ గ్యారంటీడ్ టు బి యాక్సెసిబుల్ త్రూ ఏ కాంబినేషన్ ఆఫ్ టేబుల్ నేమ్, ప్రైమరీ కీ వాల్యూ అండ్ కాలమ్ నేమ్. అంటే ఏంటి? త్రూ టేబుల్ నేమ్ అయినా డేటాను యాక్సెస్ చేయగలగాలి మనం. గ్యారంటీడ్ యాక్సెస్లో త్రూ టేబుల్ నేమ్ అయినా డేటాను యాక్సెస్ చేయగలగాలి, లేదా ఆ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ నుంచైనా డేటాను యాక్సెస్ చేయగలగాలి, ఆర్ కాలమ్ నేమ్ యూజ్ చేసి అయినా సరే డేటాని యాక్సెస్ చేయగలగాలి. ఇందులో ఏది యూజ్ చేసినా డేటాను యాక్సెస్ చేయగలిగితేనే గ్యారంటీడ్ యాక్సెస్ ఉన్నట్టు. ఓకే, దాన్ని గ్యారంటీడ్ యాక్సెస్ అంటాం. సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వాల్యూస్. సో ఇక్కడ నల్ వాల్యూస్ కూడా ఎలో చేయాలి మనం. ప్రతి టేబుల్లోనూ నల్ వాల్యూస్ కూడా ఎలో చేయాలి. సో ఇక్కడ నల్ వాల్యూస్ అంటే అవి ఎంటీ కాదు, అలా జీరోను కాదు. మళ్ళీ మనం ఆ నల్ వాల్యూస్లో డేటాని, అవి కంపారబుల్ వాల్యూస్ నల్ వాల్యూస్ అనేవి, మళ్ళీ డేటాని కావాలంటే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది జీరో కాదు నల్ వాల్యూ అంటే ఎంటీని కాదు, మనం జస్ట్ లీవ్ చేస్తున్నాం. ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో మనకి డేటా అవైలబుల్గా లేకపోతే నల్ అని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నారు, ఆ పర్టికులర్ పర్సన్ ఏజ్ మనకి తెలియదు అట్ ప్రెసెంట్. ఆ డేటా ఫిల్ చేస్తున్నప్పుడు మనం డేటాబేస్లో టేబుల్లో ఆ పర్టికులర్ పర్సన్ ఏజ్ ఫీల్డ్ వచ్చినప్పుడు మనం అక్కడ ఏ వాల్యూ ఫిల్ చేయట్లేదు. ఎందుకని? అట్ ప్రెసెంట్ మనకు ఆ వాల్యూ తెలియదు. అప్పుడు నల్ వాల్యూ అని ప్లేస్ చేస్తాం. సో నల్ వాల్యూస్ని కూడా ఎలో చేయాలి మనం. దాన్ని సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వాల్యూస్ అంటాం. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డేటాబేస్ డిస్క్రిప్షన్ రూల్. సో database description is represented at the logical level in the same way as ordinary data. సో ఏంటి అంటే ఇక్కడ మీనింగ్, ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే ఆ డేటాని మ్యానిపులేషన్ చేసే డేటా మ్యానిపులేషన్స్ అప్లై చేయగలరు. ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ అప్లై మ్యానిపులేషన్స్ యాజ్ అప్లై టు ద రెగ్యులర్ డేటా. సో నార్మల్గా ఏదన్నా మ్యానిపులేషన్స్ కానీ పర్ఫామ్ చేయాలంటే, ఏమన్నా అప్డేషన్స్ పర్ఫామ్ చేయాలంటే డేటాకి, నార్మల్ డేటాకి ఎలా అప్లై చేయగలుగుతున్నారో అలా దీనికి అప్లై చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఆథరైజేషన్ ఉండాలి ఆ పర్టికులర్ యూజర్కి. ఆథరైజేషన్ లేకుండా డేటా మోడిఫికేషన్ పాసిబిలిటీ ఇవ్వకుండా ఉండడాన్ని డేటాబేస్ డిస్క్రిప్షన్ రూల్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ కాంప్రహెన్సివ్ డేటా సబ్ లాంగ్వేజ్. సో ప్రతి డేటాబేస్ కొన్ని లాంగ్వేజెస్ని సపోర్ట్ చేయాలి. మనం క్రియేట్ చేసే డేటాబేసెస్ మస్ట్ అండ్ షుడ్గా యూజర్కి ఏదో ఒక లాంగ్వేజ్ సపోర్ట్ చేయాలి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది సబ్ లాంగ్వేజెస్, ఎన్ ఆఫ్ ది లాంగ్వేజెస్. సో కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి, మనం అవి ప్రీవియస్ సెషన్స్, నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. సో అవి కొన్ని ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను చూడండి. డిఫైనింగ్ టేబుల్స్ అండ్ వ్యూస్ అంటే క్రియేషన్, డేటాని క్రియేట్ చేయడం, అట్ ద సేమ్ టైం డేటాను యాక్సెస్ చేయడం, క్వైరీ అండ్ అప్డేట్ ద డేటా, డేటాని యాక్సెస్ చేయడం, అట్ ద సేమ్ టైం డేటాని మోడిఫై చేయడం. సో అలా అయినా ఏదో ఒక యాక్సెసిబిలిటీ యూజర్కి ఇవ్వాలి. డేటా టేబుల్స్ క్రియేషన్ అన్నా ఇవ్వాలి, లేదా డేటాను యాక్సెస్ చేసుకునే రైట్ అన్నా ఇవ్వాలి, లేదు డేటా మీద కండిషన్స్ అప్లై చేసే రైట్ అన్నా ఇవ్వాలి, లేదా పర్సన్స్కి వేరే యూజర్స్కి ఆథరైజేషన్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ డిఫైన్ చేసే రైట్ అన్నా ఇవ్వగలగాలి. దాన్నే కాంప్రహెన్సివ్ డేటా సబ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ప్రతి యూజర్కి ఏదో ఒక రైట్ ఇవ్వాలి. మనం ఏ రైట్ ఇవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకొని మ్యానిపులేషన్ చేసుకొని డేటాని క్రియేట్ చేసుకునే రైట్ అన్నా ఇవ్వాలి. అవేమి ఇవ్వకపోతే మనం డేటాబేస్ క్రియేట్ చేసి ఎండ్ యూజర్కి ఇచ్చినా దెర్ ఈజ్ నో యూజ్. ఏం చేస్తారు ఆ యూజర్? ఆ పర్టికులర్ యూజర్ ఆ డేటాని యాక్సెస్ చేసుకోలేక న్యూ డేటాని అందులో ఇన్సర్ట్ చేయలేనప్పుడు ఇంకా డేటాబేస్ మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళకి అది ఇట్స్ ఏ యూజ్లెస్ టాస్క్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వ్యూ అప్డేటింగ్. ఇక్కడ వ్యూ అంటే ఏంటంటే మనం టేబుల్ అంటున్నాం కదా,
సో టేబుల్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో డేటాబేస్లో ఆ టేబుల్ మనకు కనిపిస్తుంది, అంటే స్టోర్ అయి ఉంటుంది సమ్ ప్లేస్లో, ఒక మెమరీలో ఒక పార్ట్లో స్టోర్ అయి ఉంటుంది. వ్యూ అనేది అలా కాదు. వ్యూ ఆల్సో ఏ టేబుల్, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఒరిజినల్ టేబుల్. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న టేబుల్కి డిఫరెంట్గా ఉంటుంది. వ్యూ కూడా టేబుల్ ఫామ్లోనే ఉంటుంది, కానీ దీనికి ఫిజికల్గా స్టోరేజ్ ఉండదు. లాజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, కానీ వ్యూకి ఫిజికల్గా మెమరీలో అంటే డేటాబేస్లో ఒక ప్లేస్లో స్టోరేజ్ ఉండదు వ్యూ. అలా ఫిజికల్గా స్టోరేజ్ ఉండదు కదా, కానీ దానికి అప్డేటింగ్ ప్రొవైడ్ చేయాలి అంటున్నాం. వ్యూ ఏంటంటే ఫిజికల్గా స్టోరేజ్ ఉండదు, అంటే మెమరీలో దానికి ప్లేస్ ఉండదు, కానీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. వ్యూ నేచరే అది. కానీ దాని అప్డేషన్ ఎలా జరుగుతుంది అంటే, వ్యూ అనేది ఎప్పుడు మనం క్రియేట్ చేసిన వ్యూ అసలు ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. మనం ఏదైతే అప్డేట్ చేస్తున్నామో అది ఆ ఒరిజినల్ టేబుల్, బేస్ టేబుల్ అంటాం ఆ ఒరిజినల్ టేబుల్ని. ఆ బేస్ టేబుల్కి అప్డేట్ అవ్వాలి. బేస్ టేబుల్ని అప్డేట్ చేసినప్పుడు వ్యూకి అప్డేట్ అవ్వాలి. దాన్ని వ్యూ అప్డేటింగ్ అంటాం. ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో దాని నుంచి వ్యూ క్రియేట్ చేస్తామమ్మా. ఆ వ్యూకి అనేది స్టోరేజ్లో స్పేస్ ఉండదు. లాజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, కానీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో అందుకని ఏమవుతుందంటే దానికి బేస్ టేబుల్తో ఉన్న లింక్ మాత్రం పోదు, కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఏ టేబుల్ని అయితే మనం వ్యూ క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్తో వ్యూ ఎప్పుడు కనెక్షన్లో ఉంటుంది. మనం వ్యూలో డేటా యాడ్ చేసినా ఆ మెయిన్ టేబుల్కి ఆ డేటా యాడ్ అవుతుంది, మెయిన్ టేబుల్లో డేటా యాడ్ చేసినా వ్యూలో యాడ్ అవుతుంది. దాన్నే వ్యూ అప్డేటింగ్ అంటాం. హై లెవెల్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో హై లెవెల్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ మీన్స్ ప్రతి టేబుల్కి ఇన్సర్షన్, అప్డేషన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఎండ్ యూజర్కి ప్రొవైడ్ చేయగలగాలి. టేబుల్లో ఇన్సర్షన్ ఆపరేషన్, అప్డేషన్ ఆపరేషన్, డిలీషన్ ఆపరేషన్ యూజర్కి మనం ప్రొవైడ్ చేయగలగాలి. అండ్ 9th వన్ ఈజ్ ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. సో ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. సో the execution of ad hoc requests and application programs is not affected by changes in the physical data access and storage methods. Physical data అంటే ఏంటి? ఫిజికల్ మీన్స్ స్టోరేజ్. ఫిజికల్ మనం ఆల్రెడీ డేటా అబ్స్ట్రాక్షన్లో డిస్కస్ చేసాం. లాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్ అని. యూజర్ లెవెల్, లాజికల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ లాజికల్ లెవెల్, ఎక్స్టర్నల్ లెవెల్ ఆర్ ఫిజికల్ లెవెల్ అని. సో ఫిజికల్ లెవెల్ అంటే ఏంటి? స్టోరేజ్ అని మీనింగ్. సో స్టోరేజ్ డేటా ఎక్కడ స్టోర్ అయింది, ఏ హార్డ్ డిస్క్లో స్టోర్ అయింది అని. సో ఆ స్టోరేజ్కి ఎలాంటి ప్రాబ్లము ఉండకూడదు. అప్లికేషన్ ప్రోగ్రామ్ కానీ అడ్హాక్ రిక్వెస్ట్స్ కానీ మనం రన్ చేసినప్పుడు. అసలు అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ అడ్హాక్ రిక్వెస్ట్స్ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే థర్డ్ పార్టీ ప్రోగ్రామ్స్ అని. ఇప్పుడు ఏదన్నా మనకు ఒక సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నాం, ఆ సాఫ్ట్వేర్ మన రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయలేదు అనుకోండి, మన రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేసేలాగా ఆ సాఫ్ట్వేర్ని మనం మోల్డ్ చేస్తాం, అంటే కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తాం. ఓకే, దాన్ని అడ్హాక్ రిక్వెస్ట్స్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటాం. మనం సాటిస్ఫై అవ్వకపోతే మన ఎగ్జిస్టెన్స్ సాఫ్ట్వేర్తో ఎప్పుడైతే మనం కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్కి, అలాంటి కేసెస్లో అంటే ఏంటి, మన దగ్గర ఉన్న డిబిఎంఎస్ అనేది సాఫ్ట్వేరే కదా. ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్కి నేను కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ యాడ్ చేసినప్పుడు ఈ ఫిజికల్ డేటాలో ఎలాంటి చేంజెస్, మోడిఫికేషన్స్ ఉండకూడదు. నేను ఫిజికల్ డేటాని నేను సాఫ్ట్వేర్ చేంజెస్ చెయ్యక ముందు ఎలా యాక్సెస్ చేశానో, ఆ సాఫ్ట్వేర్ చేంజ్ చేసిన తర్వాత కూడా ఫిజికల్ డేటాని నేను అలాగే యాక్సెస్ చేయగలగాలి. అందుకే ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటున్నాం. సో ఎలాంటి మోడిఫికేషన్స్కి అక్కడ ఎఫెక్ట్ ఉండకూడదు, ఫిజికల్ డేటా ఇండిపెండెంట్గా ఉండాలి అని దాని అర్థం. అట్ ద సేమ్ టైం లాజికల్ డేటా 10th రూల్ కూడా అదే. అక్కడ ఫిజికల్ అంటున్నాం, ఫిజికల్ మీన్స్ స్టోరేజ్, లాజికల్ మీన్స్ స్ట్రక్చర్. అలా సాఫ్ట్వేర్లో ఏమైనా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్, అడిషనల్ రిక్వైర్మెంట్స్ యాడ్ చేసినా, అంటే సాఫ్ట్వేర్లో ఎలాంటి చేంజెస్ చేసినా మనం స్ట్రక్చర్ చేంజ్ అవ్వకూడదు. ఆ స్ట్రక్చర్ కూడా మనం ఏదైతే డేటాబేస్ డిజైన్ చేస్తున్నామో ఆ స్ట్రక్చర్ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి చేంజెస్కి, సాఫ్ట్వేర్ చేంజెస్కి. ఆ లాజికల్ డేటా అనేది ఇండిపెండెంట్గా ఉండాలి. నెక్స్ట్ వన్ 11th రూల్, ఇంటిగ్రిటీ రూల్స్. ఇంటిగ్రిటీ అంటే కన్స్ట్రైంట్స్ అమ్మ, కండిషన్స్. డేటా పైన మనం కొన్ని కండిషన్స్ పోజ్ చేస్తాం. ఈ పర్టికులర్ డేటా ఇలా ఉండాలి, ఈ పర్టికులర్ డేటా ఈ పర్టికులర్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేయాలి అని కొన్ని
కన్స్ట్రైంట్స్ ప్లేస్ చేస్తాం, ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఆ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ కూడా ఇండిపెండెంట్గానే ఉండాలి, ఎలాంటి చేంజెస్కి అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఆ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ కూడా ఇండిపెండెంట్గా ఉంటేనే దాన్ని ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్ అంటాం. అండ్ 12th రూల్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్. 12th రూల్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్. సో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే మనం వర్క్ చేస్తామో, చేంజెస్, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అడ్ హాక్ రిక్వెస్ట్స్ అంటే ఏమని చెప్పాను, చేంజెస్, సాఫ్ట్వేర్లో చేంజెస్ చేస్తామో అలా చేంజెస్ చేసినప్పుడు జనరల్గా డిబిఎంఎస్ అనేది డిస్ట్రిబ్యూషన్ కూడా జరగవచ్చు. అంటే ఏంటి, డిఫరెంట్ సైట్స్లో డిఫరెంట్ సిస్టమ్స్లో ఉండొచ్చు, బట్ మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలవచ్చు, దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. డిబిఎంఎస్ ఎక్కడున్నా అంటే అట్ ఎనీ ప్లేస్, అట్ ఎనీ సిస్టమ్, ఆ డిబిఎంఎస్ ప్లేస్ అయ్యి ఉన్నా మనం దాన్ని యాక్సెస్ చేయగలిగే క్యాపబిలిటీని డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఈ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఎలాంటి చేంజెస్ అప్లై అవ్వకూడదు మనం సాఫ్ట్వేర్లో చేంజెస్ చేసినప్పుడు, దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్ అంటాం. అండ్ ద ఫైనల్ రూల్ ఈస్ నాన్ సబ్వర్షన్ రూల్. సో నాన్ సబ్వర్షన్ రూల్ అంటే ఏంటంటే, ఇఫ్ ద సిస్టమ్ సపోర్ట్స్ లో లెవెల్ యాక్సెస్ ఆఫ్ డేటా. లో లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే, డేటా అసలు అబ్స్ట్రాక్షన్ ప్రొవైడ్ చేయకుండా హై అమౌంట్స్ ఆఫ్ డేటా, అంటే ఎక్కువ డేటాని మనం హైడ్ చేయకుండా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని యూజర్కి ప్రొవైడ్ చేయగలగడం. అర్థమవుతుందా? ఎక్కువ డేటాని యూజర్కి ప్రొవైడ్ చేస్తున్నాం అంటే డేటాని తక్కువ హైడ్ చేస్తున్నాం. జనరల్గా మనం డేటాని హైడ్ చేస్తున్నాం డిబిఎంఎస్లో. డేటా అబ్స్ట్రాక్షన్లో మన ANSI ఆర్ స్పార్క్ డేటా మోడల్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. దేర్ ఈజ్ ఏ డేటా అబ్స్ట్రాక్షన్ ఇన్ డిబిఎంఎస్, విచ్ మీన్స్ డేటా అబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ ఆఫ్ డేటా. ఎందుకు హైడ్ చేస్తున్నాం డేటాని? సెక్యూరిటీ పర్పస్కి. సో ఇలాంటి కేసులో ఇన్ కేస్ మనం లో లెవెల్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఎక్కువ డేటాని యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము అనుకోండి, ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ వైలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లో లెవెల్ యాక్సెస్ ఎప్పుడైతే ఎక్కువ డేటాని ఎండ్ యూజర్కి యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేసామో అప్పుడు ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ వైలేట్ అవుతాయి. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి? కండిషన్స్. ఈ డేటా ఈ పర్టికులర్ పర్సన్కే యాక్సెసిబిలిటీ, ఈ డేటా ఇలాగే ఉండాలి, ఈ పర్టికులర్ డేటా ఈ ఫార్మాట్లోనే ఉండాలి, ఈ పర్టికులర్ డేటా ఈ పర్టికులర్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేయాలి, ఎండ్ యూజర్కి ఈ డేటానే యాక్సెసిబుల్, లేదా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఎక్కువ డేటా యాక్సెసిబుల్, అలా కొన్ని రూల్స్ పెట్టుకుంటాం మనం. సో అలాంటప్పుడు మనం లో లెవెల్ యాక్సెస్ అంటే ఎక్కువ డేటాని మనం యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేసేసాము అనుకోండి. లో లెవెల్ ఆఫ్ యాక్సెస్ అంటే తక్కువ డేటా యాక్సెసిబిలిటీ అని కాదు దాని అర్థం. యాక్సెసిబిలిటీ లెవెల్ అనేది మనం ఎక్కువ ప్రొవైడ్ చేసేస్తున్నాము, అలాంటి కేసులో ఇంటిగ్రిటీ రూల్స్ వైలేట్ అవుతాయి. సో అలాంటి వైలేట్ అవ్వకుండా కేర్ఫుల్గా ఉండాలి. మనం డేటా అవైలబిలిటీ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అందుకే దాన్ని నాన్ సబ్వర్షన్ రూల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.